ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సుమారుగా 3 ఏళ్ల క్రితం నుంచి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీదకి తను వెళ్లబోయే మిషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. 3 ఏళ్ల పాటు చేసిన ప్రిపరేషన్ తర్వాత మాత్రమే ఆయన చంద్రుడి మీదకి వెళ్ళాడు. ఈ 3 ఏళ్లలో ఏంటంటే చంద్రుడి మీద మైక్రోగ్రావిటీ కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ తట్టుకొని ఎలా నిలబడాలి, సైడ్కి ఎలా నడవాలి, అండ్ అంతేకాకుండా ఒకవేళ చిక్కుకుపోయినట్టయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిక్కుకుపోకుండా, ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నారు. అంతేకాకుండా ఒక పర్టికులర్ యాంగిల్లో స్ట్రాప్ అయిపోయి సస్పెండ్ అయిపోయి ఉన్న పొజిషన్ నుంచి ఎలా నడవాలి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నారు. గోడల మీద నడవడం కూడా నేర్చుకున్నారు, ఆఖరికి తాళ్లు కట్టుకొని. మరి ఇన్ఫ్యాక్ట్ అతని యొక్క లిమిట్స్ని కూడా చాలా రోజుల పాటు టెస్ట్ చేశారు, డైట్ విషయంలో అలాగే స్లీప్ విషయంలో. ఎందుకంటే స్పేస్లో వాళ్ళకి ఎక్కువగా ఫుడ్ దొరకదు, కేవలం కొంత బీఫ్, కొన్ని వెజిటబుల్స్ మాత్రమే దొరుకుతాయి. అవన్నీ కూడా ముందుగానే డీహైడ్రేట్ చేయబడి ఒక ఎయిర్ టైట్ ప్యాకేజింగ్స్ ద్వారా అంతరిక్షంలోకి పంపబడుతూ ఉంటాయి వేడతో పాటుగా. అండ్ అవి మాత్రమే వీళ్ళు తినాల్సి ఉంటుంది కదా, సో అందుకని ఆ కండిషన్స్కి తగ్గట్టుగా వాళ్ళు ఉండగలరా లేదా అనే విషయాన్ని ముందుగానే చెక్ చేస్తూ ఉంటారు. అప్పటి కాలంలో ఏంటంటే ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలో పంపడం అంటే చాలా పెద్ద టాస్క్ లాగా ఉండేది. వాళ్ళని ఎడారిలో వదిలేసేవారు, అడవి మధ్యలో వదిలేసేవారు, సముద్రం మధ్యలో వదిలేసేవారు, అంటార్టికాలో వదిలేసేవారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు, సర్వైవల్ ట్రైనింగ్ టెక్నిక్స్. అంటే ఇప్పటి కాలంలో ఏంటి ఎంత చేస్తారా అనే ఫీలింగ్ ఉంటుంది, ఇప్పుడైతే అలా ఏం చేయరు. కానీ ఒకప్పుడు ఏంటంటే వాళ్ళని చంద్రుడి మీదకి పంపడం అంటే అసలు ఏ సప్లైస్ లేని ప్రాంతం మీదకి పంపినట్టే కదా ఆల్మోస్ట్. అందుకనే ముందు నుంచి కూడా వాళ్ళకి అటువంటి కండిషన్స్ అన్నీ కూడా బాగా అలవాటు చేస్తూ ఉంటారు. అండ్ చంద్రుడి మీదకి దిగిన తర్వాత ఆయన కొన్ని రాక్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అందుకని గ్రాండ్ క్యానియన్ కూడా ఎక్స్ప్లోర్ చేయించారు, వాటి నుంచి శాంపుల్స్ తెప్పించేవారు. అలాగే నెవాడాలో ఉన్న వాల్కనో ఫార్మేషన్స్ని కూడా వెళ్ళి చెక్ చేయమని చెప్పేవారు ఒక్కడిని. అండ్ అక్కడికి ఎవరు వెళ్ళేవారు కదా అతనితో పాటుగా. అండ్ ఇప్పటికీ కూడా అక్కడ కొన్ని ప్రాంతాల నుంచి విషపూరితమైన వాయువులు, లావాలు బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాంతాలకు కూడా ఒంటరిగా పంపారు. సో ఫైనల్గా జూలై 20, 1969 ఆయన అంతరిక్షంలోకి వెళ్ళడానికంటే ముందు ఆయనకు ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. ఒక పెద్ద స్టీక్ ఇచ్చారు, అలాగే ఎగ్స్ ఇచ్చారు, టోస్ట్ ఇచ్చారు, జ్యూస్ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు. బేసిక్గా అతనికి ఆ రోజు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కూడా డాక్టర్స్ యొక్క భాషలో చెప్పాలంటే లో రెసిడ్యూ మీల్ అనమాట. అంటే దాన్ని తిన్న తర్వాత అతను అంత త్వరగా బాత్రూమ్కి వెళ్లాల్సిన అవసరం రాదు. ఇటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే బాత్రూమ్కి త్వరగా రానివ్వకుండా చూస్తూ ఉంటాయి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే వాటిని తిన్న వెంటనే బాత్రూమ్ పరిగెట్టాల్సి ఉంటుంది, అలాంటివి అనమాట. సో అలాగా ఆ ఫుడ్ని తీసుకున్న తర్వాత అతను తన యొక్క స్పేస్ షిప్లోకి అయితే ఎంటర్ అయ్యాడు. 109 గంటల 42 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఫైనల్గా మూన్ యొక్క సర్ఫేస్ అయితే చేరుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. చేరుకున్న ఏరియా పేరు సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. బేసిక్గా మన భూమి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళు 3,86,243 కిలోమీటర్ల వరకు ప్రయాణం అయితే చేశారు. అయితే వాళ్ళు సీ ఆఫ్ ట్రాంక్విలిటీ కాకుండా ఓషన్ ఆఫ్ స్టార్మ్స్కి కానీ లేదంటే సెంట్రల్ బేక్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. కానీ దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఇక్కడ నుంచి విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అక్కడికి చేరుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. చుట్టుపక్కల ఉండే ఆబ్స్టాకిల్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి ఈ ప్రాంతంలో. అందుకనే దాన్ని అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారు. అండ్ ఆ ప్రాంతానికి 500 అడుగుల ఎత్తులోకి వచ్చిన తర్వాత ఇంకా ఆర్మ్స్ట్రాంగే ఆ స్పేస్ క్రాఫ్ట్ని మాన్యువల్గా కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ ల్యాండ్ అయితే డేంజరస్ క్రేటర్స్ లేకుండా ఉంటాయో, ఎక్కడ ల్యాండ్ అయితే సేఫ్గా దిగుతారో ఆ ప్రాంతాన్ని చూసుకొని వాళ్లే ల్యాండ్ అవ్వాలి. అప్పట్లో అంత ఆటోమేటిక్ టెక్నాలజీ లేదు కదా. సో 1.5 నిమిషం పాటు అలా గాల్లోనే తిరిగి ఫైనల్గా ఒక మంచి కంఫర్టబుల్ ల్యాండ్ని చూసుకొని అతను తన యొక్క డివైస్ని అయితే ల్యాండ్ చేశాడు. అండ్ దిగిన వెంటనే మెషిన్ కంట్రోల్ వాళ్ళకి ఇమీడియట్గా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏమనంటే ద ఈగిల్ హ్యాస్ ల్యాండెడ్ అని. ఈ ప్రపంచంలోని మోస్ట్ ఫేమస్ మెసేజెస్లో ఇది కూడా ఒకటి. అండ్ తర్వాత ఫైనల్గా యాంకిల్ కూడా ల్యాండ్ అయిపోయింది. అయితే అతను లూనార్ మాడ్యూల్ ల్యాడర్ను ఉపయోగించి కిందకి దిగాడు. టెలివిజన్ కెమెరా దాన్ని రికార్డ్ చేస్తూ ఉంది. అదేమో ముందే క్రాఫ్ట్కి అటాచ్ చేయబడి ఉంది.
సో అది ప్రోగ్రెస్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తోంది. అండ్ ఆ కెమెరా ఇమీడియట్ గా ఆ సిగ్నల్ ని భూమి మీద కూడా పంపిస్తోంది. భూమి మీద ఆ టైంకి కొన్ని వందల మిలియన్స్ ఆఫ్ ప్రజలు టీవీల ముందు కూర్చొని ఈ సంఘటన కోసం చాలా యాంగ్జైటీకి ఎదురు చూస్తున్నారు. అప్పుడు టైం రాత్రి 10:56 అయింది యూరోపియన్ స్టాండర్డ్ టైం ప్రకారం. అండ్ అదే రోజున చంద్రుడి మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తన యొక్క మొట్టమొదటి అడుగునైతే పెట్టాడు. అండ్ ఆ తర్వాత అతను చెప్పిన మాట ఇంకా ఫేమస్ అయింది. దట్స్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, వన్ జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అన్నాడు. అది చాలా అంటే చాలా ఫేమస్ మాట. అండ్ షెడ్యూల్ ప్రకారంగా చెప్పాలంటే అక్కడికి ల్యాండ్ అయిన తర్వాత ఆస్ట్రోనాట్ కొద్దిసేపు పడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే చంద్రుడి మీదకి నడవడానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాత్రం ఎలాగ నిద్రపడదని తెలుసు కాబట్టి అతను ముందే దిగిపోయి బయటకి అయితే వెళ్ళిపోయాడు. అండ్ చంద్రుడి మీద అడుగు పెట్టి నడుచుకుంటూ వెళ్ళాడు. అయితే స్పెషల్ ఎక్విప్మెంట్ కనుక లేకపోయినట్టయితే మేబీ అక్కడ అతను ఊపిరి కూడా పీల్చుకోలేడేమో, ఎందుకంటే స్పేస్లో ఆక్సిజన్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చంద్రుడి మీద చాలా వింతైన వాసన కూడా వస్తుందని తర్వాత వీళ్ళు తెలియజేశారు. ఆ వాసన కూడా చాలా మస్టీగా సల్ఫ్యూరిక్గా ఉందని తెలియజేశారు. బట్ దాన్ని తర్వాత కూడా వాసన చేయడానికి అవకాశం అయితే దొరికింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు లూనార్ మాడ్యూల్కి రిటర్న్ అయ్యేంత వరకు చంద్రుడి మీద చాలాసేపు తిరిగారు కదా, ఆ మట్టి అంతా కూడా వాళ్ళ కాళ్ళకు అంటుకుంది. దాని కారణంగా లోపలికి వచ్చి వాళ్ళ యొక్క హెల్మెట్ని తీసిన తర్వాత ఆ వాసన అయితే వాళ్ళకి తెలిసింది. అండ్ ఆ వాసనని అతను ఏమని డిస్క్రైబ్ చేశాడంటే, అప్పటివరకు బాగా కాలి బూడిదైపోయిన కర్రల యొక్క యాషెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద నీళ్లు పోసినట్టయితే ఎలాంటి వాసన అయితే వస్తుందో అలాంటి వాసన వస్తుందని తెలియజేశారు. అయితే ఆ క్రూ మెంబర్స్ మాత్రమే ఆ స్మెల్ ఏంటనేది చెప్పగలిగారు. బట్ ఎగ్జాక్ట్గా ఏంటి ఆ స్మెల్, దేని కారణంగా ఆ స్మెల్ వస్తుందని ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆ స్మెల్ భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా రాలేదు. భూమి మీద ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది చంద్రుడి మీద మట్టి వాసన అంటే, వాళ్ళు వచ్చేటప్పుడు చంద్రుడి యొక్క సాయిల్ని కొన్ని రాక్ శాంపిల్స్ని కూడా తీసుకొని వచ్చారు. వాటన్నింటిని కూడా ల్యాబ్లకు పంపించారు. అప్పటి వరకు 8 కంటైనర్స్లో ఉన్నాయి. ఆ తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి టెస్ట్ చేయడానికి ఓపెన్ చేశారు. కానీ భూమి మీద వాటిని ఓపెన్ చేసినప్పుడు వాటి యొక్క వాసన అంతా కూడా పోయింది. సో దాని కారణంగా ఏంటంటే చంద్రుడి యొక్క అసలైన వాసన ఏంటనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. సో ఆ వాసన తెలియాలంటే చంద్రుడి మీదకే మళ్ళీ వెళ్ళాలనే వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ అది కూడా వాస్తవం అయి ఉండొచ్చు. అండ్ వాళ్ళు ఏమని చెప్పారంటే చంద్రుడి యొక్క సర్ఫేస్ అంతా కూడా చాలా ఫైన్గా పౌడరీగా ఉందని చెప్పారు. బట్ అయినా కూడా నడవడానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు. చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ మరొక 20 నిమిషాల తర్వాత అతని యొక్క మరొక క్రూ మెంబర్ అయిన బజ్ ఆల్డ్రిన్ కూడా వెళ్ళి అతనితో పాటు అయితే చేరాడు. 2 గంటల పాటు అలాగే అక్కడే గడిపిన తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అలాగే అతని యొక్క టీమ్మేట్స్ మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. బట్ ఈ లోపు వాళ్ళు చాలా పనులు అయితే చేశారు ఆ శాటిలైట్ మీద. అందులో ఒకటేమో 2 డివైజులను అక్కడ పెట్టడం. అందులో మొదటిదేమో భూమి నుంచి చంద్రుడు ఎగ్జాక్ట్గా ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే డిస్టెన్స్. అంటే లేజర్ బీమ్ చంద్రుడి నుంచి మూన్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అది మనకి ఎగ్జాక్ట్గా తెలియజేస్తుంది. సో అప్పుడు మనం ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అయితే తెలుసుకోవచ్చు. రెండోది ఎందుకంటే చంద్రుడి మీద మూన్ క్వేక్స్ వస్తూ ఉంటాయి కదా, అవి ఏ స్థాయిలో వస్తున్నాయని తెలుసుకోవడం కోసం. భూమి మీద అయితే మనం రెక్టర్ స్కేల్ మీద కొలుస్తూ ఉంటాం, చంద్రుడి మీద కూడా మనం దాని ద్వారానే కొలుస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే వాటిని మూన్ క్వేక్స్ అని పిలుస్తూ ఉంటారు. అయితే చంద్రుడు యాక్టివ్గా ఉన్నాడా, అలైవ్ స్టేజ్లో ఉన్నాడా లేదా అని తెలుసుకోవడం కోసం దాన్ని అయితే పెట్టారు. కొద్ది రోజుల తర్వాత కొన్ని మూన్ క్వేక్స్ అయితే రికార్డ్ అయ్యాయి. కాకపోతే భూమి మీద వచ్చిన భారీ ఎర్త్ క్వేక్స్తో కంపేర్ చేసినట్టయితే మూన్ క్వేక్స్ కొంచెం వీక్గానే కనబడ్డాయి. కాకపోతే అవి కొన్ని గంటల పాటు కొనసాగుతున్నాయి. భూమి మీద భూకంపాలు అంత ఎక్కువసేపు కొనసాగు కదా. సో ఇదే అక్కడ ఉన్న మేజర్ డిఫరెన్స్. అయితే వాళ్ళు సుమారుగా 50 పౌండ్ల రాక్ మరియు సాయిల్ శాంపిల్స్ అయితే భూమి మీద తీసుకొని వచ్చారు. అలాగే చాలా ఫోటోగ్రాఫ్స్ని కూడా తీసుకున్నారు. అలాగే యుఎస్ యొక్క ఫ్లాగ్ను కూడా ఆ ప్రాంతంలో పెట్టారు. ఈ గ్యాప్లో ఆస్ట్రోనాట్ అయిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్తో 1 నిమిషం లోపు టైం వరకు మాట్లాడాడు కూడా. ఇదంతా కూడా చేసిన తర్వాత వాళ్ళు లోపలికైతే రావాల్సి ఉంది. కానీ దానికంటే ముందు ఇంకొక పని కూడా చేశారు. అదేంటంటే వీళ్ళు ల్యాండ్ అయిన ప్రాంతానికి సుమారుగా 65 యార్డ్స్ దూరంలో ఒక క్రేటర్ ఉంది. దాని పేరు ఈస్ట్ క్రేటర్. దాని దగ్గరికి వీళ్ళు నడిచి వెళ్ళి దాని పరిస్థితులు ఏంటో చూసి దాన్ని ఫోటోలు తీయాల్సి ఉంది. అదే చేశారు వాళ్ళు కూడా. బేసిక్గా చంద్రుడి మీద అంత దూరం నడవడం అంటే చాలా కష్టం. అది ఒక ఫుట్బాల్ ఫీల్డ్లో సగం అంత లెంత్ అనమాట. ఈ టాస్క్లన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఆర్మ్స్ట్రాంగ్ లోపలికైతే వెళ్ళాడు. అండ్ తర్వాత లూనార్ మాడ్యూల్, సేఫ్టీ ప్యాచెస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేసి లిఫ్ట్ ఆఫ్కి అయితే ప్రిపేర్ అయ్యారు. బట్ అప్పుడు ఒక విషయాన్ని గమనించారు వాళ్ళు. అదేంటి అంటే వాళ్ళ యొక్క స్పేస్ సూట్స్ కారణంగా వాళ్ళు ఇగ్నిషన్ స్విచ్ని బ్రేక్ చేశారు. సో అక్కడ ఇంజిన్ ఆన్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేకుండా పోయింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఒక పెన్నును వాడి ఆ సర్క్యూట్ బ్రేకర్ని పుష్ చేసి లాంచ్ సీక్వెన్స్ స్టార్ట్ చేశారు. 1:54 టైంలో ఆ ఫేమస్ ఈగల్ మళ్ళీ తిరిగి భూమి మీదకి అయితే రావడం మొదలుపెట్టింది.
చంద్రుడి మీద ఆ సైంటిఫిక్ ఎక్విప్మెంట్తో పాటుగా ఒక ప్లేక్ను కూడా ఉంచారు. అంటే దాని మీద కొన్ని డీటెయిల్స్ అయితే రాసి ఉన్నాయి. అందులో ఏమని రాసి ఉందంటే, మేము భూమి నుంచి వచ్చాము, మేమందరం కూడా మనుషులం, మేము చంద్రుడి మీద జూలై 1969 సిఈన అడుగు పెట్టాం, మేమందరం కూడా మానవ జాతి తరపున శాంతిని స్ప్రెడ్ చేయడం కోసం ఇక్కడికైతే వచ్చామని అయితే వాళ్ళు తెలియజేశారు. దాని మీద సంతకాలు అయితే ఉన్నాయి. ఆస్ట్రోనాట్ సంతకాలు ఉన్నాయి, రిచర్డ్ నిక్సన్ యొక్క సంతకం కూడా ఉంటుంది. వీటిని కూడా అక్కడ పెట్టేసి వాళ్ళైతే తిరిగి వచ్చారు. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలియజేసిన విషయం ఏంటి అంటే, నిజానికి మేము చంద్రుడి మీద ఎక్కువసేపే ఉండొచ్చు, కానీ మమ్మల్ని చాలా త్వరగా తిరిగి వచ్చేయమన్నారు. ఎందుకంటే మా స్పేస్ సూట్స్ ఎంతవరకు హ్యాండిల్ చేయగలవో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే అక్కడ టెంపరేచర్స్ కొన్నిసార్లు 127 డిగ్రీల సెంటిగ్రేడ్ హై వరకు వెళ్తూ ఉంటాయి, అండ్ కొన్నిసార్లు -173 డిగ్రీల సెంటిగ్రేడ్ లో వరకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇటువంటి కండిషన్స్ అన్నింటినీ కూడా తట్టుకొని ఉండగలవా లేదా అని మమ్మల్ని త్వరగా వచ్చేయమని చెప్పారని తెలియజేశాడు. అండ్ తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పరిస్థితులు కొంచెం కాంప్లికేటెడ్గానే మారాయి. ఎందుకంటే వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళారు కదా, అన్నోన్ స్పేస్ పార్టికల్స్ ఏమైనా సరే వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ ద్వారా భూమి మీద ఉన్న వాళ్ళకి ఆ వైరస్లన్నీ కూడా సోకినట్టయితే చాలా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంలో వాళ్ళందరినీ కూడా ప్లానటరీ ప్రొటెక్షన్ క్వారంటైన్లో ఉంచారు. అండ్ ఆ టైంలో వాళ్ళని చూడడానికి చాలామంది వచ్చేవారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు చాలా హాయిగా నవ్వుతూ విష్ చేసేవారు. అండ్ జూలై 24, 1969 వాళ్ళు రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయిన వెంటనే వాళ్ళని క్వారంటైన్కి పంపేశారు. ఒక స్పెషల్ క్యాప్సూల్లో వాళ్ళని అయితే ఉంచి వాళ్ళకి అప్పటి నుంచి కూడా ఫుడ్ సప్లై చేయడం, స్నానానికి నీళ్లు, ఇలాంటివన్నీ కూడా సప్లై చేస్తూ కొన్ని రోజుల పాటు వాళ్ళని అలాగ అందులోనే ఉంచారు. అయితే బేసిక్గా ఇక్కడ ఒక అద్భుతమైన వింతైన సంఘటన జరిగింది. అదేంటంటే మైక్రోవేవ్ ఓవెన్స్. బేసిక్గా ఇప్పుడు మన యొక్క కిచెన్స్లో ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి కదా. అయితే వాళ్ళు చంద్రుడి మీద నుంచి భూమి మీదకి రిటర్న్ అయిన తర్వాత ఆ మొబైల్ క్వారంటైన్ ఫెసిలిటీలో వాళ్ళని ఉంచారు కదా, అక్కడే మొట్టమొదటిసారిగా లేటెస్ట్ టైప్ ఆఫ్ మైక్రోవేవ్ ఓవెన్ అయితే ఉపయోగించారు. బేసిక్గా అందులో చాలా కంఫర్టబుల్ చైర్స్ ఉన్నాయి, టాయిలెట్ ఉంది, బెడ్స్ ఉన్నాయి, షవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వంట వండుకోవడానికి సరైన స్పేస్ అయితే లేదు. స్టాండర్డ్ ఓవెన్ కానీ గ్రిల్ కానీ ఏమీ లేవు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్న మైక్రోవేవ్ ఓవెన్ తయారు చేయించారు. అంటే అంతకుముందు స్టాండర్డ్ ఓవెన్స్ ఉన్నాయి, కానీ లేటెస్ట్ ఇప్పుడు మనం ఎలాంటివి అయితే వాడుతున్నామో ఆల్మోస్ట్ వాటికి సిమిలర్గానే ఉండే మైక్రోవేవ్ ఓవెన్ని అప్పట్లో తయారు చేయించి వాళ్ళకి అక్కడ సెటప్ చేసి వాళ్ళు ఏదైతే ఫుడ్ బయట నుంచి వస్తుందో దాన్ని అక్కడే వేడి చేసుకొని తినేసేటట్టుగా ఈ ఏర్పాట్లు చేశారు. సో అప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ యొక్క ఫుడ్ని వాళ్ళు తినగలిగారు. సో ఫస్ట్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్న మైక్రోవేవ్ ఓవెన్ అలాగ వాళ్ళ ముందుకైతే వచ్చింది. అండ్ ఇప్పటికీ కూడా ఆ మైక్రోవేవ్ ఓవెన్ని మీరు చూడాలనుకుంటే కాలిఫోర్నియాలోని ఆక్లాండ్లోని మ్యూజియంలో ఉంటుంది, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆర్మ్స్ట్రాంగ్ ఏమని తెలియజేశారంటే, మళ్ళీ ఎప్పుడు కూడా స్టార్స్ దగ్గరికి వెళ్ళను, నాకు చాలా కష్టంగా అనిపించిందని తెలియజేశాడు. బట్ ఆ తర్వాత కూడా అతను ఎక్స్ప్లోరింగ్ని ఆపలేదు. 1985లో అతను ఒక ప్రొఫెషనల్ టీంలో చేరాడు. వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లోరర్సే. వాళ్ళందరూ కూడా నార్త్ పోల్ని ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఆ తర్వాత మౌంటనీర్ అయిన ఎడ్మండ్ హిలరీతో కలిసి, అలాగే ఏవియేటర్ అయిన స్టీవ్ ఫాసెట్తో కలిసి, ఫోటోగ్రాఫర్ అయిన ప్యాట్రిక్ మారోతో కలిసి ఏప్రిల్ 6, 1985వ సంవత్సరంలో నార్త్ పోల్కి వెళ్ళి చాలా కొత్త విషయాలను అయితే తెలుసుకొని బయట ప్రపంచాన్ని తెలియజేశాడు. అండ్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమని చెప్పాడంటే భూమి యొక్క ఐసీ పోల్ని చూడాలని ఉందని కూడా తెలియజేశాడు. సో అక్కడ నుంచి చూస్తే భూమి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని అయితే అతను అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఆకాశం నుంచి చూస్తే భూమి ఎలా ఉందో నాకు తెలుసు, కానీ లోపల నుంచి చూసినట్టయితే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉందని తెలియజేశాడు. బట్ ఆ తర్వాత నుంచి కూడా ఆర్మ్స్ట్రాంగ్ పెద్దగా యాక్టివ్గా అయితే లేడు. తర్వాత 2012వ సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చనిపోయాడు. అయితే అతను చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత 2015వ సంవత్సరంలో స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ దగ్గరికి ఒక కవర్ వచ్చింది. ఆ కవర్లో ఒక క్లాత్ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ నిండా చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక లూనార్ మాడ్యూల్కి చెందినవి. ఇన్ఫ్యాక్ట్ వాటిలో అతను చంద్రుడి మీద అడుగుపెట్టినప్పుడు అతని నడుముకున్న బెల్ట్, ఆ స్పేస్ షిప్లో ఉన్న యూటిలిటీ లైట్స్, ఎమర్జెన్సీ రెంచ్, అంతేకాకుండా ఆర్మ్స్ట్రాంగ్ యొక్క విండో దగ్గర ఉండే ఒక చిన్న ఆప్టికల్ సైట్, ఆ స్పేస్ మాడ్యూల్కి సంబంధించిన డేటా అక్విజిషన్ కెమెరా, అతను మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగు పెట్టడానికి రికార్డ్ చేసింది ఈ కెమెరాని, వీటన్నింటినీ కూడా అతను తెచ్చేసుకొని తన యొక్క ఇంటిలో ఒక బ్యాగ్ లోపల పెట్టేసుకున్నాడు. బేసిక్గా అతను అక్కడ పెట్టుకున్నట్టు అతనికి తప్ప ఇంకెవరికి చెప్పుకోలేదు. అతను చనిపోయిన కొన్నేళ్ల వరకు అతని భార్యకు కూడా తెలియదు. అతని భార్యే వీటిని చూసింది. ఆమె పేరు క్యారోల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆమె వీటిని అనుకోకుండా చూసి తన భర్త ఇవన్నీ దాచుకున్నాడని తెలుసుకొని వీటిని బయట ప్రపంచానికి అయితే తెలియజేసింది. ఈవెన్ అతని గురించి బయోగ్రఫీ రాస్తున్న అఫీషియల్ బయోగ్రఫర్ కూడా అతను ఒక్కసారి కూడా చెప్పలేదు. అంటే అతను అడిగేవాడంట, మీరు మీ మెమరీగా ఏమైనా దాచుకున్నారా మీ ఫేమస్ మిషన్కి సంబంధించినవంటే ఒక్కసారి కూడా చెప్పేవాడు కాదంట.
కానీ ఫైనల్గా ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా అతని యొక్క రూమ్ లోపల దొరికాయి. అతను వీటిని దొంగతనం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక లెటర్లో కూడా అతను ఏమని మెన్షన్ చేశాడంటే, అది కూడా ఆ బ్యాక్గ్రౌండ్ బయటపడింది. అందులో ఏమని రాశాడంటే, ఇవన్నీ కూడా మా కంపెనీ వాళ్ళు చెత్త అన్నట్టుగా పడేశారు, వాటన్నిటిని కూడా నేను తెచ్చుకొని నా దగ్గర దాచుకున్నా అని తెలియజేశాడు ఆయన. అంతే. సో అలాగా అతను ప్రపంచానికి చనిపోయిన 3 ఏళ్ల తర్వాత ఒక కొత్త విషయాన్ని అయితే తెలియజేశాడు. అది కూడా దాచిన వాటన్నిటిని కూడా బయట ప్రపంచానికి తెలియజేసి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.